వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలతో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం సోషల్ మాధ్యమాలలో చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. ఈరోజు ప్రధానంగా కూడా కామారెడ్డి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీటితో అష్టదిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న దృశ్యాలు. సో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా దానికి భిన్నంగా ఉండడం, కాస్త ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, దాంతోపాటు వర్షాపాతం రోజు రోజుకు కూడా ఎక్కువగా నమోదవుతున్న తీరు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన విషయాలు మీ అందరూ చూశారు. సో మొత్తానికి కామారెడ్డి జిల్లాకు సంబంధించి జరుగుతున్న విషయంలో ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పరిణామాన్ని కనుక మనకు స్పష్టంగా అంచనా వేయగలిగితే ఏం జరుగుతుందో ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది. సో ముంచెత్తిన వాన మెదక్ కామారెడ్డి జిల్లాలో అతలాకుతలం. జల దిగ్బంధంలో దూప్ సింగ్ తండా. నిజాం సాగర్లోని బొగ్గు గుడిసె వాగులోనూ చిక్కుకున్న 5 కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. ఇక బిక్కనూరులో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, పలు రైళ్లు రద్దు, నీట మునిగిన పంట పొలాలు, నార్సింగ్ వద్ద నీట మునిగిన జాతీయ రహదారి అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి హైదరాబాద్ నిజామాబాద్కు సంబంధించిన హైవే అయితే పూర్తి స్థాయిలో కూడా మూసివేసిన పరిస్థితులు మనం చూసాం. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కొన్ని చోట్ల చెరువులు కట్టలు తెగి పొలాలు కొట్టుకుపోగా అనేక గ్రామాలు వరదలలో చిక్కుకున్నాయి. మొన్న రాత్రి నుంచి ఒక్క కామారెడ్డిలోనే 41 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కురిసినట్లుగా సమాచారం. పలు రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి. కాగా వాతావరణ శాఖ మరోసారి 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఈ 4 జిల్లాలలో ప్రధానంగా కూడా నిజామాబాద్ ఉంది, నిర్మల్, మెదక్, మళ్ళీ కామారెడ్డి జిల్లాలో కూడా మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతాయని అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక నేడు మెదక్, కామారెడ్డిలో పాఠశాలలు బంద్ అంటూ కూడా విద్యాశాఖ ప్రకటించింది. ఇక నర్మాల వాగ్లో రైతైతే గల్లంతైండు. ఇక గోడకూలి డాక్టర్ మృతి చెందిన సంఘటన, దాంతోపాటు పోచారం డ్యాంకు గండిపడింది. డేంజర్లో దాదాపుగా 14 గ్రామాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, సీతక్క కానీ, పొంగులేటి కానీ పూర్తి స్థాయిలో కూడా సమీక్షిస్తున్నారు. మొత్తానికి 4 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే కనబడబోతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో మొత్తానికి కామారెడ్డికి సంబంధించిన పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. సో ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం, రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎపిసోడ్ అయితే కనబడుతున్నది. సో కామారెడ్డిలో పూర్తిగా కూడా వర్షాలతోని అష్టదిగ్బంధంగా మారిన విషయాన్ని అయితే మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఇక్కడ కామారెడ్డికి సంబంధించి నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా వరకు కూడా గ్రామాలన్నీ కూడా, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కొన్ని చోట్ల చెరువులు కట్టలు తెగి పొలాలు కొట్టుకుపోగా అనేక గ్రామాలు వరదలలో చిక్కుకున్నాయి. మొన్న రాత్రి ఒక్క కామారెడ్డిలోనే 41 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లుగా సమాచారం. పలు రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుపోయాయి. ఇక 4 జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్. ప్రధానంగా కూడా భారీ వర్షాలు, వరదలు కొనసాగుతుండగానే వాతావరణ శాఖ నిజామాబాద్ కానీ, ఇటు నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, జనగామ, హనమకొండ, వరంగల్, మహబూబాద్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం ఎక్కువగా ఉంది. ఇక చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వర్షం దాటికి ఓ గిరిజన తండ మొత్తం కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయింది. ఇక మెదక్, రామయ్యపేటతో పాటు పలు పట్టణాలలో కాలనీలు కూడా జలమయమయ్యాయి. ఇక హవేలీ, ఘన్పూర్ మండలంకు దూప్ సింగ్ తండా పూర్తిగా కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయింది. ఇక కామారెడ్డి జిల్లా నుండి వస్తున్న వర్షపు నీరు తండా పూర్తిగా కూడా జలమయంగా మారింది. ఇళ్లలోకి నీరు రావడంతో గిరిజనులు ఇంటి స్లాబ్ పైకి ఎక్కి కాపాడాలని కూడా వేడుకున్నారు. ఇక మెదక్ పట్టణంలోని ఆటో నగర్లో రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. ఇక షాపులలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక నీట మునిగిన NH-44 భారీ వర్షాలతో కాశ్మీర్, కన్యాకుమారి జాతీయ రహదారిపై 44పై రాకపోకలు నిలిచిపోయి. ఇక మెదక్ జిల్లా నార్సింగ్ వద్ద హైవేపై భారీగా చేరిన వరద నీరు వచ్చింది. దీంతో రహదారి చెరువును తలపిస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, నిజామాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక వాహనాలు వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో పోలీసులు వాహనాలను నిలిపివేస్తున్నారు. ఇక మరోవైపు కామారెడ్డి జిల్లా జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును అధికారులు మూసివేశారు. అలాగే కామారెడ్డి జిల్లా బిక్కనూరు
తడమల్ల మధ్యలో రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో కామారెడ్డి నిజామాబాద్ మధ్య రైళ్లు కూడా పూర్తి స్థాయిలో కూడా రద్దయ్యాయి. ఇక మహమ్మద్ నగర్ మండలంలోని గుంజల్ వద్ద బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న వారిని బాన్స్వాడ అగ్నిమాపక సిబ్బంది కూడా కాపాడారు. ఇక రాజంపేట మండల కేంద్రంలో వరద నీరు ఇంట్లోకి రావడంతో నీళ్లను బయటికి వెళ్లడానికి క్లీన్ చేస్తుండగా గూడకూలి గూడారంపల్లె దావఖానా డాక్టర్ వినయ్ కుమార్ కూడా 28 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక జిల్లాలో 363.80 మీటర్ల వర్షపాతం అత్యధికంగా కూడా రాజంపేటలో నమోదైంది. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చేసరికి ఆ కామారెడ్డి జిల్లా కేంద్రం వచ్చే మార్గాలు దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా మూసుకుపోయిన పరిస్థితి అయితే కనబడింది. ఇటు జీవదాన్ కానీ లయోలా స్కూల్ చౌరస్తా నీట మునిగిన పరిస్థితి. ఇక మరోవైపు నిజాం సాగర్ చౌరస్తా వద్ద కొత్త బస్టాండ్ నుంచి కూడా వచ్చే వరద నీరు కూడా పారుతుంది. ఇటు కామారెడ్డికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా నిన్న రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ విజువల్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. చాలా చోట్ల కూడా వరద బీభత్సం కొనసాగింది. నిన్న పూర్తిగా కూడా కామారెడ్డి జిల్లాకు సంబంధించి అష్టదిగ్బంధంలో కూరుకుపోవడంతో ఏం జరిగింది అనేది కూడా మనం చూడొచ్చు. ఒకసారి మొత్తానికి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి ఏం చేసింది అనేది, ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రభుత్వానికి సంబంధించి ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించి నిజాం సాగర్ మండలంలో ప్రస్తుతానికి సంబంధించి ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గు గుడిసెకు సంబంధించిన వాగిది. ఈ వాగులో చిక్కుకుపోయిన వాటర్ ట్యాంక్ పై ఎక్కి కాపాడాలని కూడా నిన్న ఆర్తనాదాలు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు. సో మొత్తానికి ఇది వాటర్ ట్యాంక్కి సంబంధించి వాటర్ ట్యాంక్ ఎక్కి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. వాళ్ళనైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కాపాడిన తీరైతే నిన్న మనం చూసాం. ఇక దానితో పాటుగా పూర్తిగా కూడా నిన్న కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఏంది అంటే అనేక గ్రామాలు కూడా ఈ వర్షాలతో అతలాకుతలమైపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి చాలా చోట్ల కూడా జరిగిన ఒక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న సోషల్ మాధ్యమాల్లో వైరల్గా మారింది. రైట్, నిన్న జల దిగ్బంధంలో కారణంగా పూర్తి స్థాయిలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ కారు కొట్టుకుపోతున్న దృశ్యాలకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న భారీ ప్రవాహానికి అక్కడున్న కార్లన్నీ కూడా వరదలో ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చూడొచ్చు. ఆ డ్రైనేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న కారు కొట్టుకుపోయిన దృశ్యాలు కానీ దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా కురుస్తున్న తరుణంలో చాలా గ్రామాలకు సంబంధించి కూడా అష్టదిగ్బంధంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా కూడా వాగులు వంకలతో పాటు గ్రామాలు కూడా అష్టదిగ్బంధంలో మారినాయి. ఇక చాలా చోట్ల గ్రామాలలోకి నీరు ఏ విధంగా ప్రవహిస్తుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక దాంతో పాటుగా ఇక్కడ పూర్తిగా కూడా మనందరం కూడా చూసాం. ధూప్ సింగ్ తండాకు సంబంధించి మెదక్ జిల్లాలోని ధూప్ సింగ్ తండాకు సంబంధించి ఏకంగా కూడా ఈ గ్రామం మొత్తం కూడా నీట మునిగింది. దీంతో ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న స్లాబ్ మీద ఎక్కి కాపాడాలంటూ కూడా నిన్న ఆర్తనాదాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఇక ఇండ్ల పైకప్పులకి కూడా చాలా మంది కూడా తమ యొక్క ప్రాణాలను దక్కించుకున్నారు గ్రామస్తులు. మొత్తానికి తండా పూర్తి స్థాయిలో కూడా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే కనబడింది. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కూడా చర్చించాల్సిన ఎపిసోడ్ ఏంటంటే ఒకవేళ ఇదే వర్షపాతం అర్ధరాత్రి వేళ భారీగా కురిసి వరదలు కూడా భారీగా వస్తే పరిస్థితి మరోలా ఉండేది. ఊహ కందని విధంగా కూడా ఆ నీటి జలమయం అయిపోయేది ఆ గ్రామం అంటూ కూడా నిన్న గ్రామానికి సంబంధించిన ఆ వ్యక్తులు కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా నిన్న పూర్తి స్థాయిలో కూడా ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కాపాడాలంటూ అక్కడ స్లాప్ల మీద ఎక్కిన పరిస్థితి అయితే కనబడింది. దాంతోపాటుగా భారీ వరదలతోని పూర్తి స్థాయిలో ఇటు మెదక్ జిల్లాకు సంబంధించిన ధూప్ సింగ్ తండాతో పాటు చాలా చోట్ల కూడా రహదారులకు సంబంధించి ఎక్కడికక్కడ తెగిపోయిన పరిస్థితి, అనేక గ్రామాలకు సంబంధించి కూడా అష్టదిగ్బంధంలో కూరుకుపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక నిన్న హెలికాప్టర్ సాయం కోసంకు సంబంధించి హవేలీ గన్పూర్ మండలానికి సంబంధించిన ఈ ధూప్ సింగ్ తండాకు సంబంధించిన వాసులందరూ కూడా స్లాప్ల మీద ఎక్కి వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి ఎదురు చూస్తున్న తరుణాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా నిన్న పూర్తిగా కూడా ఎటు చూసినా కూడా ఇదే అంశానికి సంబంధించి కనబడింది. ఇక వాగులలో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనం చూసాం. భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా కూడా కామారెడ్డికి సంబంధించిగా భారీ వర్షపాతం నమోదు కావడంతో అక్కడి వాగులు వంకలన్నీ కూడా భారీగా ఎగువన కురుస్తున్న వర్షాలు కావచ్చు, లేకపోతే వరదల ధాటికి నిన్న కామారెడ్డికి సంబంధించి వాగులో కారు కొట్టుకెళ్లిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇక దాంతోపాటుగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే స్థాయిలో కూడా వర్షపాతం కొనసాగుతుంది. దాంతోపాటు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి నాగిరెడ్డిపేటలో వరదలో చాలా మంది విద్యార్థులు అయితే చిక్కుకున్నారు. వరద నీళ్లు రావడంతో నీట మునిగింది అక్కడ నాగిరెడ్డిపేట బాయ్స్ హాస్టల్. ఈ
బాయ్స్ హాస్టల్కి సంబంధించి అక్కడ ఉండే వారందరూ కూడా వాళ్ళని ప్రాణాలను రక్షించడం జరిగింది. ఇక దానితో పాటుగా మరొక చోట చూడొచ్చు, ఇదే కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేటలో వరదలో చిక్కుకున్న విద్యార్థులను ఒకవైపు చూసాం. దాంతోపాటు వరద నీళ్లు రావడంతో నీట మురిగిన అటు హాస్టల్ను కూడా చూసాం. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ప్రమాద హెచ్చరికలను పూర్తి స్థాయిలో కూడా హెచ్చరికలు చెప్పకపోవడంతో చాలామంది పర్యాటకులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ వరద ప్రవాహాన్ని అయితే చూసేందుకు వస్తున్న తరుణం అయితే కనబడుతుంది. దాంతోపాటు చాలా రకాలుగా ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న కామారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న తరుణం అయితే కొనసాగుతుంది. మరి ఇన్ని వర్షాలు కురుస్తుంటే మన ప్రభుత్వం ఎక్కడ? ఇది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఓ పక్కన యూరియా కొరతకు సంబంధించి, మరో పక్కన పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న తరుణంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మరో ఎపిసోడ్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ నిన్న మొన్నటి వరకు ఏం జరిగిందో చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సినీ నిర్మాతలతోని సమావేశం జరిగిన తీరు కానీ ఆ సినీ నిర్మాతలకు సంబంధించి జరిగిన ఎపిసోడ్లో మీరందరూ కూడా చూసారు. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, ఓ పక్కన రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కొనసాగుతుంది, మరో పక్కన పూర్తి స్థాయిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ వర్షాలలో చాలా గ్రామాలు కూడా అష్టదిగ్బంధంలో కూరుకుపోవడం, రైల్వే ట్రాక్ల కింద కూడా మట్టి కొట్టుకపోవడం, రహదారులన్నీ కూడా తెగిపోవడం, దాంతోపాటు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి, ఇంకొక పక్కన డ్యామ్కు సంబంధించి గండిపడ్డ పరిస్థితి, ఇవన్నీ కూడా చూస్తాం. ఇప్పటికే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితులలో మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న తరుణం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది, ఓ పక్కన కామారెడ్డి వర్షానికి సంబంధించి అష్టదిగ్బంధంలో ఉంటే జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో మూసీ అభివృద్ధి పైన రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. మరోవైపు వరదలతో అతలాకుతలమవుతున్న కామారెడ్డి మెదక్ జిల్లాలను చూడకుండా హెలికాప్టర్ల సాయంతో కాపాడాలని వరదలలో చిక్కుకున్న వారి కోసం ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక లాజిక్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాకాలం వచ్చిందంటే వర్షం పడడం సాధారణమైన విషయమే. దాంతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు కూడా వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహించడం కూడా సర్వసాధారణంగా మారిపోయే పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో వరదలు వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న తరుణంలో అధికారులకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు ఒక విషయాన్ని పక్కన పెడితే, ఓ పక్కన పూర్తి స్థాయిలో కామారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ కళ్ళ ముందు స్పష్టంగా సోషల్ మాధ్యమాలలో వీడియోలన్నీ కనబడుతున్న తరుణంలో, కానీ ప్రభుత్వానికి సంబంధించి యంత్రాంగానికి సంబంధించి మంత్రులకు సంబంధించి మాత్రం ఇళ్లలో కూర్చొని సమీక్షా సమావేశాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది ప్రజల నుంచి చాలా బలంగా వినబడుతున్న ఎపిసోడ్. ఇప్పుడు మూసీ కాదరానైనా తక్షణ సాయం కింద పూర్తి స్థాయిలో కామారెడ్డికి సంబంధించి ఆ జిల్లా కావచ్చు, లేకపోతే అక్కడ కమిషనరేట్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చొని సహాయ సహకారాలతో పాటు వాళ్ళకి సంబంధించిన మెడిసిన్తో పాటు ఆహారాన్ని దాంతోపాటు రక్షించాల్సిన ఆ పరిస్థితి ఉన్న పరిస్థితి కనబడింది. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి మూసీ మీద ఇప్పుడు మూసీ మీద ఇంత భారీ స్థాయిలో కూడా అభివృద్ధి మీద సమీక్షించాల్సిన అవసరం ఏంటి అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి మూసీ ముఖ్యమా లేకపోతే కామారెడ్డి ప్రజలు ముఖ్యమా అనేది కూడా ఒక రకమైన చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఆ కామారెడ్డిలో పట్టణానికి సంబంధించి భారీ వరదలకు కార్లు కొట్టుకుపోతున్న పరిస్థితి, దాంతోపాటు మెదక్ జిల్లాకు సంబంధించి దూప్ సింగ్ తాండాకు సంబంధించిన అక్కడ గ్రామం మొత్తం కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయిన పరిస్థితి, వాళ్ళందరూ స్లాప్ల మీద ఉన్నారు. ఇంకొక చోట వాటర్ ట్యాంక్లకు సంబంధించి, ఇంకో చోట బాయస్ హాస్టల్కి సంబంధించి, ఇంకో చోట్ల భారీ వర్షాల నేపథ్యంలో ఏది వాగులన్నీ ప్రవహిస్తున్న తరుణంలో వంతెల మీదకి వెళ్ళి ఇటు పర్యాటకులు కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి, ఇవన్నీ పరిణామాలు చూసి కూడా జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అక్కడికి వెళ్ళకపోవడం అనేది తీవ్రంగా కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇవాళ పొద్దుగాల మన ముఖ్యమంత్రి మాత్రం మొత్తానికి ఇవాళ ఏంది వరద ప్రభావిత ఏరియల్ సర్వే చేయడానికి అయితే రేవంత్ రెడ్డి అయితే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. భారీ వర్షాలకు జలమయమైన ఇటు కామారెడ్డి కానీ, మెదక్ కానీ, నిర్మల్ కానీ, నిజామాబాద్ కానీ, సిరిసిల్ల జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా నేడు ముఖ్యమంత్రి అయితే బయలుదేరే పరిస్థితి ఉంది. అంటే నిన్న వర్షం కొడితే మనోళ్ళు పూర్తి స్థాయిలో మంత్రులను కనీసం అధికార యంత్రాంగానికి అన్ని, దాంతోపాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా వెళ్ళని పరిస్థితి స్పష్టంగా చూస్తాం. నిన్నందరూ కూడా జూమ్ మీటింగ్లు లేదా ఇతరత్ర మాత్రమే చూస్తూ కనబడుతున్న పరిస్థితి కనబడింది. కానీ ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి పనిచేసిన వాళ్ళు మాత్రం అయితే కనబడిన పరిస్థితి అయితే ఎక్కడా చూలే. ఇక ఈ పరిస్థితి ఇట్లున్నది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఏది ఇక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో కూడా ఏంది అంటే ఒక అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏంది, నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేసిండు. ఎందుకు అంటే
కొండా విశ్వేశ్వరరెడ్డి వింత నిరసన. నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని రాష్ట్ర సంస్థాగత కార్యదర్శికి ఫుట్బాల్ బహుమతిగా ఇచ్చిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటూ కూడా చూడొచ్చు. రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పార్టీ వ్యవహారం సరిగ్గా లేదని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిన అంశానికి ఎంబటే రాజాసింగ్ కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. రాజాసింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి రాజాసింగ్ ఏమన్నాడంటే, కొండా విశ్వేశ్వరరెడ్డి వింత నిరసనకు సంబంధించి ఈయనుంటే పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిండు అంటే, ఇక్కడ పూర్తిగా కూడా 11 ఏళ్లుగా నాతో ఫుట్బాల్ ఆడుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిన ఫుట్బాల్ బహుమతిపై స్పందించిన రాజాసింగ్, రానున్న రోజులలో చాలామంది బీజేపీ నాయకులు ఫుట్బాల్ బహుమతులు ఇస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంది అంటే, ఇప్పుడు మనం బీజేపీ పార్టీని చూస్తున్నాం. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటువైపు అయినా చూడండి, ఈ భారతీయ జనతా పార్టీకి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. దాంతోపాటు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో బలమైన నాయకత్వం ఉంది. రాష్ట్ర నాయకత్వంతో పాటుగా కేంద్రంలో మన్ననలను పొందడానికి కేంద్రానికి సంబంధించిన నేతలకు దగ్గరుండే చాలామంది కూడా వర్గాలుగా విభజించబడి వర్గాల వారిగా మారిపోయిన తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి రావడమే ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏది కేవలం హిందువులకు సంబంధించిన మనోభావాల విషయంలో లేదా ఇతరత్ర విషయంలో మాత్రమే స్పందించే తీరు ఇతరత్ర మనం కూడా చూసాం. గోల విషయంలో కూడా రాజాసింగ్ స్పందించిన తీరు చాలా సందర్భాలలో చూసాం. బీజేపీకి అస్త్రశస్త్రాలు అన్నీ కూడా ఉండి అస్త్ర సన్యాసం ఎందుకు చేస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులలో ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ దాంతోపాటుగా ఇటు రాజాసింగ్ నిరసన ఏ మేరకు దారితీస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే బీజేపీ అనేది బలమైన పార్టీ, జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా అధికారంలోకి రావడానికి చాలా సింపుల్గా ఇక్కడ చాలా వరకు కూడా పరిస్థితులు అంత తీవ్రతను కూడా తలపిస్తున్నది. దాంతోపాటుగా అధికారంలోకి రావడానికి కూడా అంతే ఈజీగా ఉన్న పరిస్థితి అయితే కనబడింది. మరి అలాంటి పరిస్థితులలో కేవలం 11 ఏళ్లుగా నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, దాంతోపాటు ఇక్కడ పార్టీకి సంబంధించి చక్కగా లేదు అంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఇటు రాజాసింగ్ దానికి రీకౌంటర్ ఇస్తూ, నాతో పాటు నీకు ఇవాళ ఫుట్బాల్ ఇస్తూ నువ్వు ఇవాళ ఫుట్బాల్ ఇస్తున్నావేమో కానీ 11 ఏళ్లుగా బీజేపీలో నాకు జరుగుతున్న పరిస్థితి ఇదే అంటూ కూడా రాజాసింగ్ తన యొక్క అస్థానాన్ని కూడా బయట పెట్టిన పరిస్థితి కనబడింది. అయితే ఈ అస్థానానికి సంబంధించి మరి రాష్ట్ర బీజేపీ ఏమన్నా స్పందిస్తుందా, రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎట్లుంటుంది, రాష్ట్ర బీజేపీకి సంబంధించిన ఎపిసోడ్లలో ఎలా మారిపోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక విషయానికి సంబంధించి కూడా మనం చూడాలి. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో కొన్ని అంశాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీహార్కు సంబంధించిన ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. దీని మీద అక్కడికి సంబంధించి ఒకసారి ఏం మాట్లాడిర్రు అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో బీహార్ వాళ్ళను హేళన చేసి మాట్లాడిన మాటలపై మండిపడుతూ రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ జన్ సూరజ్ పార్టీ నాయకులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఒకసారి ఈయన ఏం మాట్లాడిండో, దాని తర్వాత గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో విందాం. राहुल गांधी जी का हिम्मत को दाद देता हूँ। चोरी करो और सीना चोरी करो, चोरी करना और फिर सीना चोरी करना। बिहार को उनकी मुख्यमंत्री रेवंता रेड्डी गाली देंगे, क्योंकि बिहार की नौजवानों की डीएनए गलत है, खराब है। तो फिर आके उनके साथ ये उनको लेके तो बिहार में घूमेंगे क्या वोट चोरी हो रहा है। कांग्रेस पार्टी दशकों तक बिहार समेत अनेक राज्यों की गरीबों की वोट को लूटा था। आज प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में गरीबों की, पिछड़ों की, वंचितों की ताकत बढ़ी है। इससे पराजित बार कांग्रेस पार्टी होने के कारण ये भय उनको चिंता में डाला है। उस भय से वो एक अनाप शनाप प्रकल्प बात कर रहे। मैं राहुल गांधी और प्रियंका गांधी को कहता हूँ माफी मांगे बिहार की जनता को, बिहार को अपमानित करने के कारण। రైట్, ఏమన్నాడంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మేము అనేక రకాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు అనేది ప్రశ్నించి ఒకసారి మన రేవంత్ రెడ్డి కూడా ఏం మాట్లాడాడో ఆయన పెడతాం. కేసీఆర్ ఒక ముఠాను తయారు చేసిండు. ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బీహార్ నుంచి వచ్చిండు. ఈ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ బీహార్ నుంచి వచ్చిండు. కేటీఆర్ కుండే అత్యంత సన్నిహితుడైన మున్సిపల్ శాఖ కార్యదర్శి మీ అరవింద్ కుమార్ బీహార్ నుంచి వచ్చిండు. బీహార్ లో ఎన్నికలు వస్తే
రక్తం ఏర్లై పారుతుంది, నాటు తుపాకులు గాల్లో పేల్తాయి, బూతులలో ఓట్లు వేయించడానికి ముఠాలను సరఫరా చేసే బందిపోటు ముఠాలు బీహార్ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. బీహార్ లో చీకటి పడితే ఆడవాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి, పొద్దుపూట వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఒకనాడు బీహార్ లో ఉండేది. बिहार के लोगों को गाली देने वाले आदमी है। रेवंत रेड्डी का क्या औकात है बिहार में? रेवंत रेड्डी का बिहार में क्या औकात है? बिहार के लिए उन्होंने क्या किया? बिहार के लोगों को गाली दिया है, ये कहा है कि बिहार के लोगों का डीएनए है मजदूरी करना। तो रेवंत रेड्डी तो आ जाए कहीं गांव में तो जनता दौड़ा लेगी लाठी डंडा लेकर। రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ సూరజ్ పార్టీకి సంబంధించిన నాయకులు దాంతోపాటు వాళ్ళు ఏం మాట్లాడిలో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ప్రశాంత్ కిషోర్ అంటే ఎన్నికల వ్యూహకర్తగా చెప్పే ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు, గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడు, గీడ రేవంత్ రెడ్డికి ఏం పని, బీహార్కి ఎందుకు వచ్చిండు, బీహార్కి వచ్చి ఏం చేస్తున్నాడు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు పెను దుమారంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో మనం ఏం మాట్లాడింది అనేది కూడా తెలుస్తుంది కదా, ఎందుకంటే ఇది దేశ ప్రజలందరూ కూడా చూసే ఎపిసోడ్. ఎన్నికలు రాగానే పూర్తి స్థాయిలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లున్నది పరిస్థితులు అనేది కూడా మనం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి అలాంటప్పుడు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో గతంలో ఏదైతే అంజనీ కుమార్ కానీ లేకపోతే సోమేష్ కుమార్ కానీ లేకపోతే మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్యదర్శి చాలామందిని కూడా బిహారీ వాళ్ళు అంటూ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ఈనాటి ముఖ్యమంత్రి నాటి విపక్ష నేత యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు మనం చూస్తాం. మరి ఈరోజు ఆ బీహారీ వాళ్ళకి సంబంధించి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఏదైతే పదవులలో లేరా అండి, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. బీహారీకి సంబంధించిన పదవులలో ఉన్నారా లేరా, ఈరోజు రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో బీహారీ వాళ్ళు ఉన్నారా లేరా. ఇంకొక విషయాన్ని ఏంటంటే గతంలో బీహారీకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా తిట్టింది ఇదే రేవంత్ రెడ్డి. ఈరోజు అదే బీహారీకి సంబంధించిన ఏదైతే ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇటు బీజేపీ నాయకులు కానీ అక్కడ సూరజ్ పార్టీలు కానీ దాంతోపాటు ఎన్నికల వ్యూహకర్తగా ఉండే ప్రశాంత్ కిషోర్ కానీ చాలామంది కూడా విభేదిస్తున్న పరిస్థితి కనబడింది. చాలామంది బీహార్ వాళ్ళ చిల్లు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అన్ని దోచేసుకుంటున్నారు, కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి టార్గెట్ చేసే విషయంలో చాలా రకాలుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ రోజు ఏమైపోయింది, ఈ రోజు ఈ మాటలకు సంబంధించి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీ అంటే మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి మనం విషయం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఏ విషయానికి సంబంధించిన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా కూడా తననే టార్గెట్ చేసినట్టు తనకు తానే ఫీల్ అయిపోయి స్పందిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది, కాంగ్రెస్ పార్టీని మొత్తం నేనే నడిపిన అనే విధంగా మాట్లాడిన తీరు ఈ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుంది. సో ఆయనకు ఎదురు దెబ్బ దాకింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అంతర్గత పోరుతోనే నల్గొండ జిల్లాలో మళ్ళొక్కసారి కాకారెపుతున్నాయి రాజకీయాలు. ఒకసారి నిన్న మందుల శ్యామలకు సంబంధించి దాంతోపాటుగా ఇటు మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి వర్గ వివాదాలు మళ్ళొక్కసారి బట్టబయలైపోయినాయి. ఇద్దరి సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో, ఆ పార్టీకి సంబంధించిన నేతల సమక్షంలో ఒకసారి గేజ్ చూడరు. చెప్పు. మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఒక మాట చెప్తున్నా అని చెప్పిండు. ఏంటిదట ఒక మాట అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ చెప్పు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి విషయం కూడా, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి విషయం కూడా నెక్స్ట్ నా దగ్గర రావాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలన్నట. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతరత్ర ఏది ఉన్నా ఈ మందల సామల దగ్గరికి పోవాలంట. ఎమ్మెల్యే కాదంటే ఎంపీ దగ్గరికి పోవాలి. అంటే మనం గొర్రెల లెక్క తిరగాలి, అంతే కదా. చెప్పు. అది క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా పని కావాలంటే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నా దగ్గర రారి, నా దగ్గర పని కాకపోతే పూర్తి స్థాయిలో ఎంపీ దగ్గర పోమని చెప్పిండు. ఇప్పుడు ఎంబటే గీడున్న పెద్ద మనిషి స్పందిస్తాడు. ఆయన ఏమంటాడు, సరే మీరు కూడా ఫస్ట్ ఏం చేయాలి, మండల పార్టీ దగ్గర రావాలి, గ్రామ పార్టీ దగ్గర రావాలి, లేదా కార్యకర్తల దగ్గర రావాలని ఈయన చెప్తున్న తరుణం కనబడుతుంది. చూడు ఎట్లెట్లనో మాటలతోనే ఆగిళ్ళు, లేకపోతే ఇంకా వేరే తరీక ఉంటుంది వీళ్ళది. ఇక చూడరు, ఇది పంచాయతీ. ఏంది అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పార్టీలో పూర్తి స్థాయిలో జరుగుతున్న అంతర్గత పోరు ఎట్లా కొనసాగుతుంది అనేది చూడొచ్చు. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం. దాంట్లో ఎవరు పొద్దుగాల ఒకళ్ళు ప్రెస్ మీట్ పెడితే దానికి మధ్యాహ్నం వాళ్ళే కౌంటర్ ఇస్తారు, సాయంత్రం వాళ్ళే కౌంటర్. ఇట్లనే పార్టీల మధ్య కూడా అంతర్గత పోరు ఎట్లా కొనసాగుతుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అన్నట్టు. ఇక దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా రాష్ట్ర సర్కారుకు సంబంధించి దాదాపుగా మనం ఎంత అంటే 400 కోట్ల రూపాయలకు సంబంధించి నష్టం వాటిల్లుతున్నది. ఎట్లా రాష్ట్ర వ్యాప్తంగా గోదాములు రేషన్ దుకాణాలలో మురిగిపోతున్న 400 కోట్లైన దొడ్డు బియ్యం, సన్న బియ్యం ముందుకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఎందుకంటే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఈ బియ్యం విషయంలో అంటే ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1962 నుండి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా యావత్ భారతదేశంలో బీహార్ కానీ ఇతర రాష్ట్రం ఏదైనా కానీ అన్నపూర్ణ రాష్ట్రంగా విరజిల్లే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ తెలంగాణ మాత్రమే అన్నపూర్ణ రాష్ట్రంగా విరజిల్లడానికి ప్రధానమైన కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొడ్డు బియ్యం, సన్న బియ్యం ఇతరత్ర ఏ వరు సాగు చేసినా కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల భరోసా కల్పించిండు, అన్ని రకాల ఆ సౌకర్యాలు కూడా కల్పించిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అందులో ముఖ్యంగా ప్రణాళిక లేని అడ్మినిస్ట్రేషన్ మీద ఇంకా గ్రిప్ రాని పరిస్థితి. దాంతోపాటు ఎటువైపు చూసినా ఒకటే రకంగా కనబడుతున్న ఎపిసోడ్ అయితే కనబడుతున్న తీరైతే మనం చూస్తున్నాం. సో దీంట్లో భాగంగా దాదాపుగా ప్రజలకు సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన పాపాన లేదు, లేదా ఇతరత్ర మార్గాల ద్వారా ఈ దొడ్డు బియ్యాన్ని వాడిన పాపాన లేదు. మొత్తానికి గోదాములకు సంబంధించి దాంతోపాటు రేషన్ దుకాణాలలో మాత్రమే మురిగిపోతున్నాయి 400 కోట్లైన బియ్యం. ఈ 400 కోట్లైన దొడ్డు బియ్యానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే కరువు పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కటకటాలు తెచ్చే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే దాచుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా గతంలో మనం చూసాం. చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కానీ అధికారంలో ఉన్న తీరు కానీ చాలా వరకు కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు ఎక్కడ కనబడ్డా కూడా ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏం కనబడుతుంది అంటే ఇగో గీన చూసిలా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న ప్రభుత్వ ఉద్యోగి స్వతంత్ర దినోత్సవం నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి సంబంధించిన ఉపాధి హామీ పథకం ఇంజనీర్ కన్సల్టెంట్స్ పరశురాములు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వాళ్ళ టీంకు సంబంధించిన ఒక ఎపిసోడ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫైల్ ఏదన్నా కలదాలంటే ఖచ్చితంగా పైసల కట్టలు కావాలి, నోట్ల కట్టలు కావాలి, పైస ఉంటేనే పని అవుతుంది, పైస ఉంటేనే పని జరుగుతుంది. ఇది ప్రభుత్వ కార్యాలయాలలో చాలా చోట్ల ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగంలో ఎట్లా అంటే ఒక రొటీన్గా మారిపోయింది అంటూ కూడా వాళ్ళ టీంకు సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈరోజు అలాంటి అంశానికి సంబంధించి సాక్ష్యం చూపడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు లంచం తీసుకుంటూ చాలా చోట్ల మీరు రోజు చూడండి, ఎక్కడో చోట ఏదో జిల్లాలో ఏదో ఒక శాఖకు సంబంధించి ఏసీబీ అధికారులకు దొరుకుతున్న తరుణాలు చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్ చూస్తున్నాం. సో మొత్తానికి మళ్ళొక ఎపిసోడ్ కూడా కనబడ్డది. ఇంకొకటి ఏంది, చాలా వరకు కూడా ఈ ప్రభుత్వానికి కొన్ని గొప్పలు చెప్తుందండి. ఏంది అంటే విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయింది అని చెప్పడానికి ఇక్కడ మరొక ఉదాహరణ కూడా ఉన్నది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ గిడ కనబడుతున్నాడా, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు మన దేశాన్ని, మన గ్రామాన్ని, మన మండలాన్ని, నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని తిరుతెన్నలా వ్యాపించే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మన సగౌరవంగా గల్లా ఎగిరేసే పరిస్థితి తెచ్చేది నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ ఇలాంటి ఉపదంపుడు ఉపన్యాసాలు మీరు వింటూనే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖ మంత్రికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి గారే, అదే విద్యాశాఖకి సంబంధించి ఆకునూరి మురళి గారు కూడా గతంలో వివాదాస్పదంగా చాలా రకాలుగా కూడా కామెంటరీ చేసిరనేది ప్రభుత్వం చెప్పింది. లేదు నేను అద్భుతమైన డిజైన్ తయారు చేసిన, ముఖ్యమంత్రి గారు టైం ఇస్తలేరు, ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలు మాత్రమే మాకు అనుకూలంగా ఉన్నాడు, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, విద్యాశాఖను నేను ఏం చేయలేకపోతున్నా అంటూ ఆకునూరి మురళి చేతులు ఎత్తేసిన పరిస్థితి చూసాం. దాంట్లో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారి మంత్రిగా ఉన్న బాధ్యతలకు సంబంధించి చూడొచ్చు. డెంగీతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి, విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం బలవుతున్న పసిపాపలు, ఒకవైపు ఫుడ్ పాయిజన్లు, మరోవైపు సీజనల్ వ్యాధులతో అతలకుతలమవుతున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఇగో గిడ కనబడతారు, ఇగో చూడు. గురుకులాలలో 40 మంది విద్యార్థులకు వైరల్ ఫీవర్, 6 విద్యార్థులను కరిచిన ఎలుకలు. గతంలో తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వరకు నడుచుకుంటూ వెళ్లిన ఇదే గురుకుల విద్యార్థులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్కు సంబంధించిన మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టళ్లలో వైరల్ ఫీవర్, ఎలుకల దాడులు, దోమల
స్వైర విహారంతో విద్యార్థులు ఇట్లా హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఇదే విద్యార్థులకు సంబంధించి నడి రోడ్డు మీద కలెక్టరేట్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో కనీసం విద్యార్థులను పట్టించుకునే సోయి ప్రభుత్వానికి లేదు. ఇదే ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అధికారులు కానీ వాళ్ళందరికీ పిల్లలు ఉంటారు కదా. మరి వాళ్ళ బిడ్డను కూడా గిట్ల, వాళ్ళ బిడ్డలను కూడా గిట్లనే చూస్తారా? చూడరు కదా, స్పెషల్గా చూసుకుంటారు కదా. మరి ఎవరి బిడ్డలైనా తన తల్లి బిడ్డలే కదా. ఏ తల్లి కంటేంది, వాళ్ళందరూ కూడా మనోళ్ళే కదా, మన కుటుంబమే కదా, మన రాష్ట్రమే కదా. కానీ ప్రభుత్వాన్ని ప్రభుత్వం మాత్రం కనీసం వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించడం, కనీసం వాళ్ళకు 3 పూటల తిండి పెట్టకపోయింది. దాంతోపాటు ఎలకల చేత కర్పించడం, దోమలైతే సైర విహారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకు సంబంధించి కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్. ఈ విషయానికి సంబంధించి ఏమైనా మాట్లాడతారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది చూసిలు కదా, నిన్న పండుగ, ఏం పండుగ? వినాయకుని పండుగ. ఇది పండుగ రోజు వర్షంలో కిలోమీటర్ మేర యూరియా కోసం బారులు తీరిన రైతులు. సిద్దిపేట నంగునూరు మండల కేంద్రంలో వినాయక చవితి పండుగ రోజు ఆగ్రోస్ వద్ద భారీగా కూడా దేనికోసం, యూరియా కోసం ఉదయం 7 గంటల నుంచి వర్షంలో గొడుగులు పట్టుకొని తిప్పలు పడుతున్న రైతులు అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, ఇది పండుగ రోజే. పండుగ రోజు పూర్తి స్థాయిలో కిలోమీటర్ మేర యూరియాకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదం, దాంతోపాటు ఇటు పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన వాళ్ళ యొక్క ఘోర తప్పిదాల వల్ల ఇలా ఈరోజు రైతులు ఏ విధంగా రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్క బస్తా కోసం, 2 బస్తాల కోసం పొద్దుగాల 7 గంటల నుంచి మళ్ళీ అర్ధరాత్రి వరకు ఉంటారు. మరికొన్ని చోట్ల ఏకంగా కూడా అదే ఏది చీకట్లలో నిద్రపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తాం. సో రైతులకు సంబంధించి ఎంత అద్భుతంగా పూర్తి స్థాయిలో పోలీసుల పర్యవేక్షణలో, మళ్ళీ ఇది నార్మల్గా కూడా కాదు, ఇక పోలీసుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో కూడా యూరియా కోసం నిలబడుతున్న తరుణాలు మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం. మళ్ళీ వాళ్ళకి టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్ల ప్రకారం, ఆర్డర్ ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఇస్తున్న తరుణం చూస్తున్నాం. ఇది మన ప్రభుత్వానికి సంబంధించిన అద్భుతమైన పరిపాలన. ఏంది అంటే సూపర్ పరిపాలన, బంపర్ పరిపాలన. ఇక ఇంతకు మించిన పరిపాలన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి రిలేటెడ్గా మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం. ఈ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో యూరియా కొరత మీద వార్తలు రాయొద్దని జర్నలిస్టులను బెదిరిస్తున్న పోలీసులట. ఇక భారత రాజ్యాంగం ఏడున్నదో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. యూరియా కొరతపై వార్తలు రాస్తున్నందుకు జర్నలిస్టులను పోలీస్ స్టేషన్కి పిలిపించి వార్నింగ్ ఇస్తున్న పోలీసులు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఇటీవల యూరియా కొరతతో బాధపడుతున్న రైతుల సమస్యలను ఎత్తి చూపిన నేపథ్యంలో అక్కడి జర్నలిస్ట్ని ఏకంగా పోలీస్ స్టేషన్కు పిలిపించేసి, బాబు నువ్వు గిసుంటి వార్తలు రాయొద్దు, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, ఇక్కడ నువ్వు జర్నలిస్ట్ అయినా కానీ నువ్వు ఏదైనా కాదు బాబు, నువ్వైతే ఇక్కడ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా కూడా అలాంటి వార్తలు రాయొద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసి, ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ఒకసారి అందరూ ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల పరిస్థితి ఇది. ఆ జర్నలిస్టులా, ఈ జర్నలిస్టులా అనే సంగతి లేదు. కనీసం వార్త రాయలేని పరిస్థితి తెలంగాణలో ఉంది. వార్తను ప్రచురించలేని పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఇక మన ముఖ్యమంత్రి తెలుసు కదా, ఇక మన ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లున్నది, ఏం కథ, ఏమేం చేస్తున్నాడు, ఎట్లెట్లా జరుగుతున్నారు. అయితే దీని గురించి ఒక్కసారి చూడు. రేవంత్ రెడ్డి గెటప్లో వినాయకుడి విగ్రహం హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గెటప్లో ఉన్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసిళ్ళు. దానికి సంబంధించిన ఎవరు చైర్మన్ అట, మెట్టు సాయి కుమార్. ఇక మరి నిమజ్జనం కూడా చేస్తారా? వినాయకుడు అంటే ఖచ్చితంగా వినాయకుడిని ఏర్పాటు చేస్తే నిమజ్జనం చేయాలి. మరి ఈ అంటే మొత్తం ఇట్లా రేవంత్ రెడ్డి ఫోటోలు అన్నీ తీసుకుపోయి నిమజ్జనం చేస్తారా? ఏమన్నా డౌట్ ఉన్నది? ఇదే వార్తకు సంబంధించి మీకు ఒకసారి చూపెడతా. ఎందుకంటే ఇది నేను సిల్లిగా అంటలేను. మరి వినాయకుడిని అయితే నాకు తెలిసినంత వరకు ఏది పూర్తి స్థాయిలో నవరాత్రులు 11 రోజుల, అది 9 రోజుల, 3 రోజుల, మీరు ఎన్ని రోజులన్నా చేసుకోరు. కానీ మరి నిమజ్జనం ఉంటుందా అని అడుగుతున్నారు ప్రజలు. చాలా వరకు కూడా సరే వినాయకునికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన రేవంత్ రెడ్డి మీద అభిమానమే ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. మరి దాని మీద పూర్తి స్థాయిలో నిమజ్జనం చేసే అవకాశం ఉంటుందా, నిమజ్జనం చేస్తారా చేయరా అని కూడా చాలా మట్టికి అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు, ఇక ఇక్కడ పేపర్లో కూడా వచ్చింది. ఇక చూడు, తెలంగాణ రైజింగ్ గణేష్ మండపం సీఎం రేవంత్ రెడ్డి ఆహభావాలతో విగ్రహం మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు. గోషామహల్ నియోజకవర్గానికి సంబంధించి ఆగపూర ప్రాంతంలో ఏది ఫిషరీసా షాపులకు సంబంధించి ఓకే కార్పొరేషన్ చైర్మన్కు సంబంధించి మెట్టు సాయి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ పేరుతో బుధవారం ప్రత్యేకంగా కూడా
ప్రత్యేకంగా కూడా మండపాన్ని ఏర్పాటు చేశారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి ఆహభావాలతో అనుకరిస్తూ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం రాష్ట్రం ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, సీఎం అభివృద్ధి దిశగా చేపట్టిన సంక్షేమ పథకాలు, పలు అంశాలను సూచించే విధంగా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఓకే రైట్, ఇక్కడనే ఉందాం. మరి మా రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన యొక్క ఆహభావాలను తలపించే విధంగా ఇట్లా పెట్టినందుకు ఈయన మీద ఏది మనోభావాలు మాకు దెబ్బతిన్నాయి కాబట్టి మెట్టు సాయి కుమార్ అనే మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఒకటి. రెండోది, వినాయకుని దైవంగా భావించే భారతదేశంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా మా రేవంత్ రెడ్డి మనోభావాలను కూడా దెబ్బతీసిలు కాబట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎందుకంటే మళ్ళీ నిమజ్జనం చేయాలి కదా. నిమజ్జనం చేయాలంటే మరి తీసుకుపోయి నిమజ్జనం చేస్తే మరి మళ్ళీ రేవంత్ రెడ్డి ఫాలోవర్స్ కూడా మనోభావాలు దెబ్బతింటాయి కదా. రేవంత్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కూడా ఉంటారు కదా, రేవంత్ రెడ్డి ఫాలోవర్స్ కూడా ఉంటారు కదా. రేవంత్ రెడ్డి అభిమానుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. మరి దీని మీద ఎందుకంటే మళ్ళీ నిమజ్జనం చేస్తారు కదా, ఖచ్చితంగా చేయాలి కదా, చేస్తారు కదా. మరి ఇది మరి చేసినప్పుడు వాళ్ళ అభిమానాలు కూడా వాళ్ళ అభిమానాలు అన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కదా. మరి నిమజ్జనం కొనసాగుతుందా? దీన్ని ఇట్లనే ఉంచుతారా? శాశ్వతంగా ఉంటుందా? మరి దీని మీద హిందుత్వవాదులు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మరి మన కల్చర్ని ఎటు తీసుకుపోతాడు, ఏం కథ అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఈ మెట్టు సాయి కుమార్ అట, మరి ఈయనకు సంబంధించి ఈయన ఏంది మరి అరెస్ట్ చేస్తారా, ఎఫ్ఐఆర్ చేస్తారా, ఏంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అయితే కనబడుతుంది. మరి ప్రభుత్వంలో ఉంటే ఏదైనా చేయొచ్చా, ఏమైనా చేయొచ్చా అనేది చూడు. ఇగో మంచిగా పేరు కూడా పెట్టుకున్నాడు కాబట్టి ఆయన మీద ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ కానీ, హిందుత్వవాదులు కానీ, హిందూ ధర్మాన్ని కాపాడేటోళ్ళు కానీ, లేదా మన యొక్క సాంప్రదాయాలను కాపాడే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎపిసోడ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చెప్పాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన మా రేవంత్ రెడ్డి ఫాలోవర్స్, అదేవిధంగా మా రేవంత్ రెడ్డి అభిమానులు, మా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏది ఒక ప్రేమతో చూసే వాళ్ళందరూ కూడా ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ నిమజ్జనం చేస్తారు, మా రేవంత్ రెడ్డి నిమజ్జనం చేస్తే ఎట్లా? ఆయన ఆహభావాలతో ఉన్నది విగ్రహం అయినా కావచ్చు, కానీ మామూలు చాలా మంది కొంతమంది సాయం చేసిన వాళ్ళు, రేవంత్ రెడ్డి కూడా సాయం చేసి ఉంటాడు కదా, వాళ్ళు దేవుళ్ళు లెక్క కొలుస్తారు. మరి అది ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి దీని సంగతి ఏంది అనేది కూడా తేలుస్తే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇక ఇది ఇట్లయిపోయిందా? ఇక దీంతో పాటుగా మరొక ఎపిసోడ్ కూడా కొనసాగుతుంది రాష్ట్రంలో. ఇక చూడురి, ఇది వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాలకు సంబంధించి హల్చల్ చేస్తున్న పరిస్థితి. ఇది నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో డిండి రోడ్డుపై వినాయకుడి విగ్రహాలను తరలిస్తున్న ప్రతి వాహనాన్ని అడ్డుపడి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక వీళ్ళ దందా షురూ అయింది, దారుణంగా కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకున్నట్టు ఇంటి ముంగట 4 పువ్వులో 4 తాటాకులో కనబడితే కథం అక్కడ దిగుతారు, షాపులలో కనబడతారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ గతంలో చాలా సర్క్యులర్ కూడా జారీ చేసింది, ఎవరిని బలవంత పెట్టకూడదు అని. కానీ ఇక్కడ ఏంది అంటే గ్రామీణ ప్రాంతాలలో ఏముంటుంది, వాళ్ళింటివై వీళ్ళింటివై ఎక్కడైనా కూడా చందాలు వసూలు చేసి పూర్తి స్థాయిలో వినాయకుడిని ప్రతిష్ఠించే పరిస్థితి చేస్తారు. దాంట్లో భాగంగా చాలా చోట్ల కూడా ఏ విధంగా అడ్డుపడి ఎట్లా వసూలు చేస్తున్నారు అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడంతో పాటుగా వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా కూడా ఒక దందాలా మారిపోయింది అనేది చాలామంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వాల్సిందే, లేకపోతే బాగుండదు అంటూ కూడా ఇట్లా వాహనాలకు ఎదురు తిరిగి కూడా వాళ్ళని బలవంతంగా కూడా డబ్బులు వసూలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పోలీసులు కూడా ప్రజలకు సహకరించాలి, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా చాలామంది ప్రజలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న తరుణం కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ప్రధానంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్ అయితే మనం చూసాం. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో ఇదే వినాయకుడి విగ్రహానికి సంబంధించి గల్లీ గణేశుడి వద్ద లోకల్ లీడర్ల హవా, తమ్మి ఖర్చంతా మాదే, విగ్రహం మొదలు నిమజ్జన దాకా చందా రాస్తాం, అన్నదానం చేస్తాం. వినాయకుడు ఉత్సవాలపై యూత్కు లోకల్ లీడర్ల భరోసా, స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్. గ్రామాలలో ఇప్పటికే మొదలైన పొలిటికల్ హీట్, మండపాల వద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీలు, హోల్డింగ్ల సందడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రానున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఓటేయాలంటే యువత కావాలంటే వాళ్ళకి ఇట్లా అంటే ఆఫర్లు పెట్టాలా, వాళ్ళని వీళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలనే ఆలోచనతోని మొత్తానికి చందాలు అయితే గట్టిగా నడుస్తాయి. ఏదైతే యువతకు సంబంధం ఒక మన సాంప్రదాయం అంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అయితే నిలబడుతున్నది అనేది మరికొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులలో పూర్తిగా కూడా
పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ని కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలను చర్చించే ప్రయత్నం చేస్తున్నాం, వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోరి, లైక్ చేయరి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లో కూడా వైఆర్టీవీలో కనబడుతుంది. సో ఖచ్చితంగా వాచ్ చేయండి.